కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోయిన్ గా ఉంటూ ట్రెడిషనల్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తూ తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ అమ్మాయి. మహానటి లాంటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కీర్తి. గ్లామర్ వైపు దృష్టి మళ్లించినట్టుంది ఈ ముద్దుగుమ్మ. మహానటి తర్వాత ఆమెకు వచ్చిన గౌరవం, గుర్తింపు, ఇమేజ్ అన్ని వేరే స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ ఇమేజ్ కు పూర్తిగా విరుద్ధంగా మారిపోయింది కీర్తి సురేష్. సినిమాలు తక్కువగా ఉన్న కీర్తి సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి కొత్త ఫోటో షూట్ తోనూ ఆమె లుక్ మారిపోతూ ఉండడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. సాధారణంగా హీరోయిన్లు అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తారు. కానీ కీర్తి విషయంలో అలా అనడం కష్టం. ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయినా కొన్ని సినిమాలకు నో చెప్పింది. ఇంకొన్ని సినిమాలకు నో చెప్పబోతుంది కూడా. అదే సమయంలో గ్లామర్ డోస్ మాత్రం భారీగా పెంచేసింది. ఈ మార్పు వెనక అసలు ఏముంది అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. ట్రెండ్ లో ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ కొత్త స్టైల్ కి వెళ్ళిందా అనే అనుమానాలు వస్తున్నాయి. కీర్తి తన ఇమేజ్ ని కొత్తగా రీడిఫైన్ చేసుకోవాలని అనుకుంటుందని అందుకే ఇలా రెచ్చిపోతుందంటున్నారు కొందరు. మ్యాటర్ ఏదైనా ఆమె ప్రతి అప్డేట్ కి నెటిజన్లు మాత్రం ఫుల్ హ్యాపీస్. ఫ్యాషన్ ఫోటో షూట్లు, గ్లామరస్ అవుట్ఫిట్స్, కొత్త మేకోవర్ ఇవన్నీ కీర్తి ఇప్పటి ఇమేజ్ ని మార్చేశాయి. కొంతమంది అభిమానులు ఈ మార్పును ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు మాత్రం మహానటిలో కనిపించిన సాఫ్ట్ లుక్ మిస్ అవుతుందని చెబుతున్నారు. అయితే కీర్తి ఈ మార్పుతో ఏం చెప్పాలనుకుంటుందో అర్థం చేసుకోవడం అంత తేలికగా లేదు. ఆమెకి ఉన్న టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ రెండు వేరే లెవెల్. కాబట్టి ఏ జోనర్ లోనైనా రఫ్ ఆడిస్తుంది. బహుశా గ్లామర్ షో కూడా ఆమె కెరియర్ లోని కొత్త చాప్టర్ అయ్యుండొచ్చు అంటున్నారు అభిమానులు. మొత్తానికి కీర్తి సురేష్ తనకంటూ ఒక కొత్త పేజీలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరికీ అర్థం కాకపోయినా ఆమె ప్లాన్ మాత్రం క్లియర్. ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి, ఎప్పుడు న్యూ లుక్ తో సర్ప్రైజ్ ఇవ్వాలి అనేది ఆమె మాట. సినిమాలు, అవార్డులు అన్ని పక్కన పెట్టినా సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక గ్లామర్ డోస్ వెనక నిజమైన ఉద్దేశం కూడా అదే ఉండొచ్చు. మరి ఈ చేంజ్ ఓవర్ కీర్తి కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేదా ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమేనా అన్నది టైం చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. కీర్తి సురేష్ ఈ మధ్య చేస్తున్న గ్లామర్ షో అందరినీ మాట్లాడుకునేలా చేస్తుంది. తన వైపు చూడకుండా ఉండలేనంతగా చూపులు తిప్పుకుంటుంది. అన్నట్టు పెళ్లి తర్వాత ఈమె గ్లామర్ డోస్ ఇంకా పెంచేసింది. మరి మీరేమనుకుంటున్నారు? కీర్తి సురేష్ నిజంగానే గ్లామర్ పెంచిందని మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తే కామెంట్ చేయండి.